ఈసారి ఎలక్షన్స్ చాలా వేడి మీద ఉన్నాయి. ఈ 2024లో కూడా ప్రభుత్వం జగన్ గారిదే అంటూ వైసీపీ వాళ్ళు లేదు ఈసారి టీడీపీ జనసేన బీజేపీతో ఉంటున్న కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుందనేలా ఆ పార్టీలో ఒక నాయకులు కార్యకర్తలు స్ట్రాంగ్ గా ఉన్నారు. అది సరే, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మీరు ఓట్ వేసేటప్పుడు ఆ పార్టీల అభ్యర్థులతో పాటు లాస్ట్ లో నోటా ఉంటుంది, నన్ ఆఫ్ ద అబౌవ్. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సోషల్ మీడియాలో కూడా నేను ఈసారి నా ఓట్ నోటాకు వేస్తాను, నాకు ఎవరు నచ్చరనేలా స్టేట్మెంట్స్ వింటూ ఉంటారు కదా. ఎన్నికల్లో ఉంటున్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఈ నోటాకి ఓట్ వేయమని సుప్రీం కోర్టు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తారు. కానీ దానివల్ల ఏదైనా ప్రయోజనమా? లెట్స్ సే ఒక ప్రాంతంలో 100 ఓట్లు ఉన్నాయి, ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారు. అందులో 97 ఓట్ల దగ్గరగా నోటాకి పడి ఒక అభ్యర్థికి 2 ఓట్లు, ఇంకొకరికి 1 ఓటు పడితే 2 ఓట్లు పడ్డ అభ్యర్థి గెలుస్తాడు. కాబట్టి నోటాకి వేస్తే ఏదో జరిగిపోతుందని అన్నసరిగా నోటాకి ఓట్లు వేయకండి. ఇఫ్ మీకున్న పార్టిసిపెంట్స్ ఆర్ పార్టీలు ఎవ్వరూ ఇష్టం లేదనుకోండి, చూస్ బిట్వీన్ ద బ్యాడ్ అండ్ వర్స్ట్. ఇది తెలియక చాలా మంది నోటాకి ఓట్ వేస్తే ఏదో చేంజ్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎన్నికలకు ముందే మన వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ